ఎవరో మధు గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇది ఇలాంటి మీటింగ్ అరేంజ్ చేసినందుకు. అండ్ అలాగే మా డైరెక్టర్ శ్రీకాంత్ గారు మంచి రైటర్, ఆయన మంచి, అంటే ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అందరికీ. సో థ్యాంక్ యూ సార్ సెలెక్ట్ చేసుకున్నందుకు. అండ్ అలాగే హెబ్బా పటేల్ గారు ఇంకా రేఖా నిరోష గారితో కూడా వర్క్ చేయడానికి ఛాన్స్ దొరికింది. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా ప్రొడ్యూసర్ గారు బాలాజీ గారు, సో ఆయన ఫస్ట్ ప్రొడక్షన్లో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు నేను ఎప్పుడూ ఆయనకి రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీకు ఈ సినిమా చాలా స్పెషల్, అంటే మీకు ఈ సినిమా ఎంత స్పెషల్, సో అలాంటి ఒక స్పెషల్ సినిమాలో నాకు మీరు ఛాన్స్ ఇచ్చారని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ అండి అందరూ వచ్చినందుకు. సో August 1st మా థ్యాంక్ యూ డియర్ రిలీజ్ అవుతుంది, తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరందరూ మా కోసం ఇంతసేపు వెయిట్ చేసి వచ్చినందుకు మీడియా వాళ్ళకి. ఏంటో తెలీదు, ఎప్పుడు మాట్లాడినా సరే కొత్తగా అనిపిస్తుంది మీడియా వాళ్ళతో మాట్లాడినప్పుడు, కొంచెం టెన్షన్గా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా డైరెక్టర్ గారికి నన్ను నమ్మి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు. అలాగే మాకు బ్యాక్ బోన్గా నిలిచిన మా ప్రొడ్యూసర్, మాకు బ్యాక్ బోన్గా నిలిచిన మా ప్రొడ్యూసర్ బాలాజీ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మధు గారు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నాకు యాక్టర్ ధనుష్ థ్యాంక్ యూ సో మచ్. సో మా సినిమా August 1st రిలీజ్ అవుతుందండి. ఖచ్చితంగా మీరు అందరు థియేటర్స్కి వెళ్ళి చూసి మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ ఆదరాభిమానాలని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ టైం కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.